ప్రజలు ప్రజాస్వామిక పరిపాలన కోరుకుంటే ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని 5 కాదు 10 సంవత్సరాలు సుస్థిరమైన పరిపాలన అందించే బాధ్యత నాది, మా మిత్రుంది. కొంతమంది మాట్లాడుతున్నారు 3 నెలలు 6 నెలలు 6 నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని. అయ్యా, అనుకునేటోళ్లకు ఆశపడేటోళ్లకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్నటి ఎన్నికలలో ప్రజలు బొక్కలు ఎరగొట్టి బోర్లు పడేసారు. మీ బొక్కలే చక్కగా కాలేదు, ఏ రకంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతామని పగటి కళలు కంటూరు. చేసి చూడండి, ప్రయత్నం తెలుస్తుంది మీకు ప్రజల యొక్క ఆగ్రహం. ఆనాడు నాదెండ్ల భాస్కరరావు గిట్లాంటి వేషాలు వేస్తే ఊర్లకు ఒక్కరిని కూడా రానియలే ప్రజలు. ఇవాళ అట్లాంటి ఆలోచన ఎవడన్నా చేసిండంటే గ్రామాలలో ఇక్కడ ప్రజలు గోరీలు కడతారు. మళ్ళీ మీ గోరి మీరు కట్టించుకోవాలనుకుంటే బతుకుండగానే తెలంగాణ ప్రజలు మీకు గోరి కట్టాలనుకుంటే ఇట్లాంటి విపరీతమైన కోరికలు మీ మెదడులో వస్తాయి. అది మీ ఒంటికి ఇంటికి మంచిది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వం ఎప్పుడు ద్వారాలు తెరిసే ఉన్నాయి. చేతనైతే సలహాలు ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి తప్ప. అక్క కూడా ఇంతకుముందు అన్నది, ఏంది తమ్మి వాడు గని మాటలు మాట్లాడుతుంటే నువ్వేం అంటలేవని. నేను అక్కతో చెప్పిన, అక్క వాడిని అక్కసే వెళ్ళగక్కుతున్నాడు, మనకెందుకు, మనం కుర్చీలో కూర్చోవడమే మనకి వేసే శిక్ష. అందుకే అసెంబ్లీలో కూడా బయటకు పోనీయలేదు అక్క, ఆనే కూర్చోబెట్టిన. బిడ్డ నువ్వు చేసిన పాపాలని మేము చెప్తాం, వినడమే నీకు మేము వేసే శిక్ష అని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పినాం. అసెంబ్లీ సస్పెండ్ చేస్తామంటే వద్దని చెప్పిన. మా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, స్పీకర్ సార్ ఎవరిని బయటకు తోలక వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి తలుపులు మూయి వాళ్ళు చేసిన తప్పులని మా బట్టి గారు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ నుంచి వైట్ పేపర్ పెట్టిండు. వాళ్ళు చేసిన పాపాలన్నీ మొత్తం లెక్కగట్టి చెప్తున్నాడు, వినాల్సిందే. ఆ పాపాలు చేసిన ఆ ఘోరాలు ప్రజలకు చెప్తున్నప్పుడు వాళ్ళు వినాల్సిందే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా,